ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి, ధాన్యం కొనుగోలు రైతు పండించిన ధాన్యంలోని ప్రతి ఒక్క గింజను కూడా కొనుగోలు చేస్తామన్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, ఈనాడు రైతులు ఆరుగాలం కష్టపడి పండించినటువంటి ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాలలో ఓపెన్ చేయడం వల్ల ఆడికి తీసుకొచ్చి ఆరబోయడం జరిగింది. మరి అటు తీసుకొచ్చినటువంటి FAQ నిబంధనలకు అనుకూలంగా ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి, తర్వాత దాన్ని కాటా వేయడానికి కూడా ఇంతవరకు అధికారులు ప్రయత్నం చేయడం లేదు. వారు ఏదో తూతూ మంత్రంగా ఇక్కడ కేంద్రాలను ఓపెన్ చేసినారు, కానీ ఈనాటి వరకు కూడా కేంద్రాలు ఓపెన్ చేసి 15 రోజులు అవుతుంది. ధాన్యం కేంద్రాలకు వచ్చి 25 రోజులు అవుతూ ఉన్నది. కానీ ఈనాటికి కూడా ఏ కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని ఏ మిల్లుకి సప్లై చేయాలని చెప్పేసి ఇచ్చేటటువంటి ట్యాగును ఇంతవరకు ఇవ్వలేదు. అధికారులు ట్యాగ్ చేయకపోవడం వల్ల మిల్లులు వారు దింపుకోమంటా ఉన్నారు. ఈ యొక్క కేంద్రంలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వారు మేము ధాన్యాన్ని కాటా వేయడానికి మాకు అధికారం లేదు, మాకు మిల్లులు ట్యాగ్ కాలేదు అని చెబుతూ ఉన్నారు. డిఎస్ఓని మరియు డిఎం గారులని, ఆర్డీఓలని మేము ప్రశ్నించగా, చరవాణిలో ప్రశ్నించగా వారు చెప్పే మాట ఏంటంటే, మేము ఆఫ్లైన్లో వాళ్ళకి అలాట్ చేసినాము, మిల్లులు కాడికి పోండి, మిల్లులో వాళ్ళు దింపుకుంటా అంటే ఆడికి తోలండి అని చెప్తా ఉన్నారు. ఇది ఎక్కడ విచిత్రమో మాకు అర్థం కాని పరిస్థితి. ఎప్పుడైనా కూడా కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని పలానా మిల్లుకు పంపించండి అని చెప్పి కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందుగానే వాళ్ళ ట్యాబ్లో యాడ్ చేసేసి ట్యాగ్ ఇస్తారు మిల్లు. ఆ ట్యాగ్ చేసినటువంటి మిల్లు కాడికి తీసుకపోతే ధాన్యం దింపుకోకపోతే అతన్ని తప్పని పట్టాలి. కానీ ఆ విధంగా వాళ్ళు చేయాల్సినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో చేయకుండా కేంద్రాలు తెలిసిన రైతులు చావండి బతకండి అని చెప్తా ఉన్నారు. మంచిగంటే FAQ నిబంధనల ప్రకారం ఉన్నటువంటి ధాన్యాన్ని కూడా వాళ్ళు కాటాలు వేయకుండా తూర్పాల పట్టాలని కొత్త నిబంధన పెడతా ఉన్నారు. మరి వాళ్ళ నామ్స్ ప్రకారం కూడా చూసుకున్నా 10% వరకు ధాన్యంలో వేరియేషన్ ఉండొచ్చు, కానీ 2% ఉన్నా కూడా వాళ్ళు ఇది చేయలేని పరిస్థితి ఉన్నది. అసలు తూర్పాల పట్టాలంటే వాళ్ళు క్వాలిటీని చెక్ చేయాలంటే ఏ పరికరం పెట్టి వాళ్ళు క్వాలిటీని డిసైడ్ చేస్తూ ఉన్నారో మాకు తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. వారికి అక్కడ ఉన్నటువంటి AEOలకి కావలసినటువంటి పరికరాలనే మీరు సప్లై చేయలేదు ఇంతవరకు. వారిని మీరు క్వాలిటీ సప్లై చేయండి, సర్టిఫై చేయండి అంటున్నారు. సర్టిఫై చేసిన దాంట్లో అంటే విజువల్గా అంటే కంటి చూపుతోటే మాత్రమే వాళ్ళని క్వాలిఫై అని చేయమని చెప్తా ఉన్నారు. మరి అతను చేసిన దాంట్లో ఏ కొద్దిగా తేడా ఉన్నా కూడా నువ్వే బాధ్యుడివి, నిన్ను సస్పెండ్ చేస్తామని చెప్పి పైపెత్తు రెవెన్యూ అధికారులు బెదిరిస్తూ ఉన్నారు. ఈ యొక్క కఠినమైనటువంటి నిబంధనలు ఎందుకు పెట్టాలి, రైతులను ఎందుకు మోసం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతాను. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి నిబంధనలు కొంత సడలింపు చేసి వెంటనే కొనుగోలును ప్రారంభించాలని, కాటాలను ప్రారంభించి మిల్లులు ఏ మిల్లులు అయితే పంపిణీ చేయమంటారో వాటికి ఆ మిల్లుని ట్యాగ్ చేసి దాన్ని డిస్ప్లే చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఈ తమ్మర కొనుగోలు కేంద్రంలో మరి ధాన్యం రైతులు పోసి 4 రోజులు కావస్తుంది. ఒక 4 రోజుల క్రితమే అధికారికంగా ప్రారంభించేది, కానీ ఇంతవరకు కాటాలు ప్రారంభించలేదు. అక్కడ మరి 3-4 రోజుల నుంచి టెంపరేచరు 41 నుంచి 44 డిగ్రీలు నమోదవుతుంది. అక్కడ పనిచేసే కూలీలు కూడా చాలా కష్టపడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం మరి నిన్న ఆర్డీఓ గారిని కలిసినాం, ఎంఆర్ఓ గారిని కలిసినాం, అయినా కూడా ఫలితం లేదు. గత్యంతరం పరిస్థితుల్లో ఇప్పుడు మేము రోడ్డు ఎక్కి రాస్తారోకు చేస్తున్నాం. మా డిమాండ్ ఏంటంటే ప్రధానంగా మిల్లు ట్యాగ్ ఇచ్చి
వెంటనే ఫలానా మిల్లుకి మేము తాగిచ్చారు, మీరు దాన్ని పంపించండి అని ఇక్కడ ఉన్నటువంటి సెంటర్ ఇన్ఛార్జ్ చెప్తే వాళ్ళు కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తారు. ఇంతవరకు అలాంటిది ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ మన డిప్యూటీ కలెక్టర్ గారు కూడా వారు ఎలాంటి మాకు సమాచారం లేదు, మేము అప్పుడు దాకా ఏం చేయలేని పరిస్థితి అంటారు. నిన్న కొంతమంది మిల్లర్స్ని కూడా నేను సంప్రదించా, వారు మాకు కఠినమైన నిబంధనలు పెట్టారు. ఒక మిల్లులో 10 మంది పార్ట్నర్లు ఉంటే 10 మంది చాలా ఆస్తులు వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్ అంతా వాళ్ళ సంతకాలు పాస్బుక్ బ్యాంక్ అకౌంట్ పెట్టమంటారు. కాబట్టి ప్రభుత్వం పెట్టిన నిబంధనలు మేము పెట్టలేము, కాబట్టి మేము తీసుకోమని వాళ్ళు కరాఖండిగా నాతో చెప్పడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా పచ్చి బియ్యం పెట్టమంటుందట. మరి ఈ యాసంగిలో వచ్చిన బియ్యాన్ని పచ్చి బియ్యానికి రావు. కాబట్టి ఇవన్నీ కూడా నిబంధనల సడల నుంచి అది రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా రైతులకి నష్టపోకుండా రైతుల్ని వెంటనే ఇక్కడ ఏదైతే ధాన్యం ఆరబోసిందో ఆ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయవలసిందిగా మేము ఐక్యపక్ష రైతు సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం.